అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మా వాస్తు కార్యక్రమాన్ని మా 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 యొక్క ఈ అంశాలు నచ్చినటువంటి చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ వీడియో మీకు మనం విషయంలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు వీడియో చూస్తున్నారు, బాగానే ఉంది. చూసిన తర్వాత దాన్ని చూసి వదిలేయద్దు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది, 10 మందికి తెలుస్తుంది. మీ వల్ల 400, 500, 1000 మంది చూడవచ్చు. ఈ ప్రాబ్లం వాళ్ళకుందేమో. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటంటే, ఈవేళ ప్రతి ఇంట్లో కూడా ఉండే ప్రాబ్లం ఇది. చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, అలాగే చాలామంది చెప్తున్నారు. నేను ఒక ఇంటికి కూడా వెళ్ళాను ఈ విషయంలో. వాళ్ళు రమ్మంటే పిల్లలు వాళ్ళ మాట వినటం లేదు. మీ పిల్లలు ఎందుకు చదవడం లేదు? వాళ్ళ మాట వినటం లేదు. చదవమంటే చదవడం లేదు, ఆడుకోవడం. ఎందుకు చదవడం లేదు? అది మీలో లోపం ఉందా, పిల్లల్లో లోపం ఉందా? చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చిన్నగానే వేస్తున్నాను ఇంటిది. పిల్లలు ఎప్పుడైనా సరే చదవాలి అనేటప్పుడు ఎప్పుడు చదవాలి? పిల్లలు తెల్లవారుజామున లేపి చదివించాలి మీరు. అంతేగాని ఆడుకునే టైంలో చదవమని, లేకపోతే భోజనం చేసిన తర్వాత ఎప్పటికైనా సరే పిల్లలు సరదాగా అన్నం తిన్నారనుకోండి, కాసేపు అటు ఇటు తిరుగుతారు. ఆ టైంలో కూడా వద్దు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి బైహెడ్ చేయడానికి సరిపోతుందంటే టైము తెల్లవారుజామున లేపండి. మీ తప్పది. వాళ్ళు మీ మాట వింటం లేదంటే మీ తప్పే, తల్లిదండ్రులు తప్పే. తెల్లవారుజామునే లేపండి. కరెక్ట్గా మీరు లేవండి. వాళ్ళు లేవడం కాదు, మీరు నిద్రపోయి వాళ్ళ చదవమంటే వాళ్ళు చదవరు. ముఖ్యంగా పిల్లలకి మొబైల్ అందుబాటులో పెట్టొద్దు. చదువుకునే పిల్లలకి ఒకవేళ ఉంది, ముఖ్య అవసరాల కోసం ఆ మొబైల్ కొనిచ్చారు, రాత్రిపూట అంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తేనే మీ పిల్లలు బాగుపడతారు. రాత్రిపూట ఆ సెల్ ఫోన్లు తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. తెల్లవారుజాము 4 గంటలకు లేపండి. 4 గంటలకు ఒక 1 అవర్ చక్కగా మీరు కూడా వాళ్ళతో పాటు ఇంట్లో మీ పనులు ఉంటాయి కదా. తల్లిదండ్రులు అయితే గృహిణులు అయితే ఇంట్లో వంట సామాన్లు అవన్నీ సాఫ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళతో పాటు మీరు చేయండి. 1 గంట మాత్రం చదివితే సరిగ్గా మస్తిష్కంలోకి చేరుతుంది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఏం చదువుతున్నారో ఆ మెదడులోకి చేరిపోతుంది అంటాను. ఇంకా జ్ఞాపక శక్తి అమోఘం అనమాట ఆ టైంలో. మీరు అలా చేయట్లేదు, అందుకే మీ పిల్లలు చదవట్లేదు. అంతే కదా. చెయ్యండి మీ పిల్లల్ని అలాగా. తెల్లవారుజామున లేపండి. ముసుగుదాన్ని పడుకుంటారు, మీరు ఎప్పుడో లేస్తారో, వాళ్ళు ఎప్పుడో లేస్తారో. తొందరగా టైం అవుతుంది, స్కూల్ బాక్స్ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. అంతే, అక్కడ చదువుతారు మామూలుగానే. అది చదివే టైం కాదు. రాసుకుంటారు నోట్స్. రాసుకున్న నోట్స్ అయినా హెడ్కి పెట్టాలి, మనసుకు పెట్టాలి. జ్ఞాపక శక్తి పెరగాలని తెల్లవారుజామునే. ఇక ఆడుకుంటారు. స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఆడుకుంటారు, ఇంటికి వస్తారు. మీరు ఏదో వచ్చిన పిల్లలకి ఏదో టీ అనో లేదా ఏవోటి పెడతారు, తింటారు. అప్పుడు కూడా చదివించకూడదు వాళ్ళని. ఆట టైం అది, ఆడుకోవాలి కాసేపు అలాగా. మీరు చదివించే టైము ఖచ్చితంగా తెల్లవారుజామునే. ఆ టైంలో చదివించండి. మొత్తం వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు గ్యారంటీగాను. శ్రద్ధ దాని మీద ఉంటుంది. అప్పుడు మీరు మొబైల్ మీ పిల్లల దగ్గర పెట్టారు అంటే ఏం లేదు, ఇంకా మొబైల్ మీదే లాగేస్తుంటుంది. తెల్లవారుజామున లేపినా ఆ మొబైల్ మీదే లాగుతుంది. తీసేసుకోండి, నిర్దాక్షిణ్యంగా తీసేసుకోండి. మొబైల్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. చదువు తెల్లవారుజాము 4 గంటకి అంతే అలారం పెట్టుకోవడం, లేపడం, చదవడం 1 అవర్
5 గంటలకి నీ నోట్స్ ఇస్తారో లేదా రాసుకుంటావో. ఎక్కువగా చెప్పేది విన్నది బాగా ఎక్కుద్ది, రాసుకున్నది కూడా బాగా ఎక్కుద్ది. అంటే 2 రకాల విద్యార్థుల్లో 2 రకాలు ఉంటారు. చెప్పింది వినే జ్ఞాపక శక్తి గల వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే చెప్పింది రాసుకుంటూ చేసి జ్ఞాపక ఆ రకంగా చేసేవాళ్ళు, వ్రాత పని వాళ్ళు చేసుకునే పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అంటే 2 రకాలు ఉంటారు ఇందులో. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. కానీ చదివే టైం మాత్రం ఉదయాన్నే తెల్లవారుజామున లేవండి, చదివించండి. ఇక ఆ చదివే టైంలో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ రూమ్ కేటాయించండి, ఇక్కడ రూమ్ కేటాయించండి. ఈ రూమ్ కేటాయించి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక షెల్ఫ్ లాంటిది పెట్టండి పిల్లలకి చదువుకోవడానికి. ఇక్కడ బుక్స్ పెట్టండి. మీరు ఇక్కడ మీకు వెలుతురు కావాలి కదా, సపోజ్ అనుకుందాం కొంచెం వెలుతురు కావాలి. ఇక్కడ ఒక చిన్న విండో పెట్టుకోండి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి బుక్స్ పెట్టుకుని ఇక్కడ టేబుల్ వేయండి, ఇలా టేబుల్ వేయండి, ఇక్కడ కుర్చీలు వేయండి. అంటే తూర్పుకు తిరిగి కూర్చోవాలి. చక్కగా వాళ్ళ దగ్గర ఉదయాన్నే లేస్తారు కదా, లేవగానే కళ్ళు తుడుచుకోమని, బాగా ముఖం మామూలుగా కడుక్కోమని. అంటే చాలామంది కొంతమంది పిల్లలు నేను చూశాను, వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేవగానే అంటే బ్రష్ చేసుకోరు, మామూలు నీటితో శుభ్రంగా అంతా కడిగేసుకుని దంతాలు శుభ్రంగా కడిగేసి పుక్కిలించి ఊసేసి తర్వాత మామూలుగా కొంత వాటర్ తాగి అప్పుడు చదువుకుంటూ కూర్చుంటారు. ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఏంటి స్టమక్ ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. అంచేత పిల్లల్ని ఆ రకంగా చదివించండి. మీరు ఆ రకంగా చదివింటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీ పిల్లలు మీ మాట వింటారు, చక్కగా చదువుకుంటారు. అందులో ఎంతమాత్రం అనుమానం లేదు. అంచేత తల్లిదండ్రులు ఆ పని చేయండి. ఆ పని చేస్తే మీ పిల్లలే మీకు ఈవేళ మీ పిల్లలని మీరు చదివించి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, పిల్లలే ఆస్తి అనే విషయం మీకు చెప్పాలి. అంటే పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూస్తారా చూడకపోతారా అనేది పక్కన పెట్టండి. ధర్మం న్యాయం, మీ ధర్మం మీ బిడ్డలను చల్లగా చూసుకోవాలి, మీరు చక్కగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. మీరు వాళ్ళని అరిచేతుల్లో పెంచితే ఆ తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు కూడా మిమ్మల్ని అరిచేతుల మీదే నడిపిస్తారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే మీరు మరీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నడిపించలేరు. అలాంటప్పుడు ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళకు డబ్బిస్తే చక్కగా అక్కడే మీరు చేస్తారనమాట. మీరు ఓల్డ్ అయిపోయినప్పుడు విషయం అది. ఇప్పుడు మీరు వాళ్ళకి దారి వేయండి, మంచి బ్రహ్మాండమైనటువంటి రాచబాట వేయండి, వాళ్ళు పైకి వెళ్తారు. లేదు వాళ్ళు అలాగే ఉంటారు, వాడు ఏదో సరిగ్గా చదవడు, వాడేదో షాప్లో పని చేసుకుంటాడు, వీడు ఎక్కడో చేసుకుంటాడు, వాడేదో పొలం పని చేసుకుంటాడు, వాడేదో రిక్షా లాగుతాడు, ఇలాగని మీరు వదిలేశారా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. మీకు లైఫే లేదు. మీరు మీ కాళ్ళు చేతులు వంగేటప్పటికి మిమ్మల్ని ఎవరో చూడరంటే వాళ్ళకే లేదు, మిమ్మల్ని ఏం చూస్తారు? వాళ్ళ దగ్గరే డబ్బులు లేవు, వాళ్ళు సరైన టైప్లో పెంచలేదు, మీరు సరైనటువంటి రూట్లో పెంచలేదు వాళ్ళని. అంచేత మీరు పిల్లల్ని బాగా పెంచండి, బాగా చదివించండి, ఆ టైంలో చదివిస్తే మీ పిల్లలు బాగా మీ మాట వింటారు, బాగా చదువుకుంటారు. ఈ విషయాలు గమనించండి. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, వీడియో ఎవరికైనా సరే షేర్ చేయండి, 10 మంది చూస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. మరి రేపు మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.